ఈరోజు మీకు సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అద్దిరిపోయే రుచితో ఆంధ్ర చిల్లీ చికెన్ చేసి చూపిస్తాను. ఇది చపాతీలోకి, దోశలోకి, రైస్లోకి దేంట్లోకైనా సరే నున్నగా మీ నోట్లోకి జారిపోతుంది. మన వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ వేసుకోండి. ముందుగా చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. ఒక బౌల్లో చికెన్ తీసుకొని దాంట్లోకి కొంచెం పసుపు, రుచికి సరిపడేంత ఉప్పు వేసుకోవాలి. కొంచెం తక్కువగానే వేసుకుందాము, సరిపోకపోతే మళ్ళీ చూసి వేసుకోవచ్చు. అట్నే పెరుగు కూడా ఒక కప్ వేసుకోవాలి, అంటే సుమారుగా ఒక 150 గ్రాములు వేసుకొని బాగా కలుపుకోవాలి. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకొని ఒక గంట సేపు రెస్ట్ ఇచ్చేద్దాం. అది రెస్ట్లో ఉండగా మనం రెస్ట్ లేకుండా దానికి కావాల్సిన మసాలాని రెడీ చేసుకుందాము. మిక్సర్ జార్ తీసుకొని అందులోకి ముక్కలుగా కోసుకున్న ఎర్రగడ్డ, తెల్లగడ్డ 10 నుంచి 15 పాయలు, అల్లం సుమారుగా ఒక 100 గ్రాములు ముక్కలుగా కోసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ 8 నుంచి 10 పచ్చిమిరకాయలు వేసుకొని మళ్ళీ కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని దీన్ని నున్నగా పేస్ట్లా వేసుకోవాలి. ఒక గంట తర్వాత కడాయి పెట్టుకొని నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు 2 ఇంచీల పట్ట, లవంగాలు 5 వేసుకొని అలా ఒకసారి వేయించుకోవాలి. ఇప్పుడు మన పచ్చ కలర్ మసాలా పేస్ట్ని వేసుకొని అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని ఈ మసాలాలో పచ్చి వాసన పోయేదాకా బాగా వేయించుకోవాలి. అలా ఒక 5 నిమిషాలు బాగా వేయించుకున్నాక మన మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకోవాలి. హై హీట్లో ఒక 10 నిమిషాలు బాగా కలుపుతూ ఉడకబెట్టుకోవాలి. పది నిమిషాలు అయినాక 5 పచ్చిమిరకాయలు కోసుకొని వేసుకోవాలి. అలాగే ఒక కప్పు వాటర్ కూడా పోసుకొని ఇప్పుడు ఉప్పు చూసుకొని సరిపోకపోతే వేసుకోవచ్చు. అలా ఒకసారి బాగా కలిపి మూత పెట్టి 20 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే తందూరి చికెన్ అయిపోతుంది. ఇది తందూరి చికెన్ అంటే గుర్తొచ్చింది, మీలో తందూరి చికెన్ ఎవరికి ఇష్టమో కమెంట్ చేయండి. నేను ఈజీగా తందూరి చికెన్ ఎలా చేయాలో చేసి చూపిస్తాను రాబోయే వీడియోస్లో. అలా 20 నిమిషాలు అయినాక మూత తీసి ఒక టీ స్పూన్ గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి, కొద్దిగా కరివేపాకు, కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని 2 నిమిషాలు ఒక్క 2 నిమిషాలు అలా కలుపుకొని పెనుంని స్టవ్ నుంచి తీసేయండి. ఒక్క విషయం మాత్రం అస్సలు మర్చిపోకండి, అదే స్టవ్ ఆఫ్ చేయడం. చూసారా మన పచ్చ చికెన్ ఎలా ఉందో? నేను దీన్ని అన్నంలో వేసుకొని కలిపి కుమ్మేసినాను. టేస్ట్ అయితే మొహమాటం లేకుండా అద్దరు కొట్టేసింది. ముక్క అయితే గీ మైసూర్ పాక్ అంత మెత్తగా ఉడికింది. మీరు కూడా ఈ స్టైల్లో ఆంధ్ర చిల్లీ చికెన్ చేసుకొని తిని చూడండి, ఒకసారి ఖచ్చితంగా అదిరిపోతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ వేసుకోండి.